ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనములయ్యా. దేవా, గడిచిన రాత్రంతా నీ రెక్కల చోటను కాచి దాచి కాపాడవయ్యా. ఏ తెగులు మమ్మల్ని అంటకుండా సమీపించకుండా నీ రెక్కల చోటను కప్పిన రీతిని బట్టి నీకే కోట్లాది స్తుతులు స్తోత్రము చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, మంచి కళల ద్వారా దర్శనాల ద్వారా మాతో మాట్లాడిన దేవా నీకు వందనాలు. దేవా, ఈ ఉదయకాల సమయంలో లేచి మా మొదటి గడి నీకు అప్పగించడానికి ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి నీకే కోట్లాది స్తుతులు స్తోత్రము చెల్లించుకుంటున్నాం తండ్రి. మొదటి గడిని పరిశుద్ధపరిచినట్లే ఈ రోజు అంతటినీ పరిశుద్ధపరచమని అడుగుతున్నామయ్యా. దేవా, మేము చేసే ప్రతి పనిపాట్లో, మేము చూసే ప్రతి చూపులో, మాట్లాడే ప్రతి మాటలో, చేసే ప్రతి డీల్లో, ప్రతి దానిలో కూడా నీ హస్తం దయచేయమని అడుగుతున్నాం, నీ జ్ఞానాన్ని దయచేయమని అడుగుతున్నామయ్యా. ఈరోజు మేము తలంచే ప్రతి తలంపు కూడా సక్సెస్ అవ్వేలా సహాయం చేయండి. ప్రతి దాంట్లో విజయాన్ని చేకూర్చమని అడుగుతున్నామయ్యా. తండ్రి, ఎవరెవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో, ఎడ్యుకేషన్ విషయంలో బాధపడుతున్నారో ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నామయ్యా. వారి జీవితంలో మంచి జ్ఞానాన్ని ఇవ్వమని అడుగుతున్నామయ్యా. దేవా, ఎవరెవరైతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ద్వారా బాధపడుతున్నారో దేవా, వారి జీవితంలో ప్రభు బిల్స్ పే చేయాలి లేదా ఈఎంఐస్ పే చేయాలి, నాకు మనీ ఎక్కడి నుంచి వస్తుంది దేవా, నాకు సహాయం చేయాలని అడుగుతున్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామంలో వారి జీవితంలో ప్రతి ఫైనాన్షియల్ బంధకాన్ని తెంచి వేస్తున్నాం యేసు నామంలో. దేవా, వారు ఫ్రీగా సెట్ అవ్వాలయ్యా. వారు ఫ్రీగా ఉండాలి ప్రభు. వారి జీవితంలో ఎటువంటి బంధకాలు ఉండడానికి వీల్లేదు, చీకటి శక్తుల ప్రభావాలు ఉండడానికి వీల్లేదు తండ్రి. ఈరోజంతా నీ రెక్కల చోటని కాచి కాపాడండి. వారికి ఎటువంటి శోధన కానీ వేదన కానీ రాకుండా నీ కంచె వేసి కాపాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనిచున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్.